హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ రైస్ బ్రౌన్ ఆయిల్తో సర్వపిండి పెడుతుంది ఫ్రెండ్స్. అందుకే మీకు కూడా చూపిద్దామనేసి చూపిస్తున్నాను. అందులో పోసుకుంటుంది యాక్చువల్గా అయితే, కాకపోతే మీకు తెలవాలి అనేసి నేను డైరెక్ట్ క్యాన్తోనే ఓపిస్తున్నా. చాలా చాలా తక్కువ పడుతుంది ఈ ఆయిల్. చూడడానికి థిక్గా ఉంటుంది, కానీ అది మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత మనం సర్వపిండి పెట్టిన తర్వాత పల్చగా అయిపోతుంది. ఇది సర్వపిండి గిన్నె మీ అందరికి తెలుసు కదా. ఇంక ఇప్పుడు సర్వపిండి ఎలా పెడుతుందో మీరే చూడండి ఫ్రెండ్స్. ఇది మనం దాదాపు అన్నిటికీ యూజ్ చేయొచ్చు. డీప్ ఫ్రై ఐటమ్స్కి యూజ్ చేస్తే కూడా ఇది క్వాంటిటీ చాలా తక్కువ పడుతుంది అండి. మనకు ఆయిల్ ఎక్కువగా ఇగ్గదు. అందులో ఉంది కూడా రైస్ బ్రౌన్ ఆయిలే. కలర్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా. చాలామంది అడుగుతున్నారు కదా, మీరు వాడుతున్నారు, మీ మమ్మీకి మీ అత్తమ్మ వాళ్ళకి వాడిపిస్తలేరా అంటే, మా ఫ్యామిలీ మొత్తం దాదాపు ఇదే వాడుతుంది. మీకు ఒక చిన్న ప్రూఫ్ లాగా నేను చూపించడానికి మాత్రమే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చిన తర్వాత చూసి లైక్ చేయండి. అలాగే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ షేర్ చేయండి. ఎందుకంటే దీనివల్ల చాలా చాలా యూజెస్ ఉన్నాయండి. రైస్ బ్రౌన్ ఆయిల్ వల్ల ఇది వడ్ల పొట్టు తౌడు నుంచి తీస్తారు ఫ్రెండ్స్. మనకి ఇందులో ఫ్యాట్ అనేది ఉండదు, కంప్లీట్ ఫైబర్ ఉంటుంది. చాలా చాలా మంచిగా ఉంటుంది. స్టార్టింగ్ యూజ్ చేసిన వాళ్ళకి కొంతమందికి నచ్చకపోవచ్చు, కాకపోతే పోను పోను తర్వాత అలవాటు అయిపోయింది. సర్వపిండి ఎలా పెడతారో చాలామందికి తెలుసు అనుకుంటా. ఇప్పుడు జస్ట్ నేను సింపుల్గా చూపిస్తున్నాను. మా అమ్మ ఇట్లా సింపుల్గా పెట్టేస్తుంది. ఉప్పు, కారం, మసాలా పొడి, కొన్ని నువ్వులు, అలాగే కొన్ని ఉల్లిపాయలు, పల్లీలు కూడా వేయలేదు. అమ్మకి ఇలా ప్లెయిన్గా ఇష్టం అన్నట్టు కొంచెం కరివేపాకు, కొత్తిమీర లైట్గా అలా వేసింది. నేనేమో ఫుల్గా పెడతా కదా అన్నీ వేసి, ఇలా పెడుతుంది. చూసారు కదా. ఇంకా స్టవ్ మీద కూడా సర్వపిండి గిన్నెలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తే పదండి. చూడు, మా మమ్మీ కూడా చెప్తుంది ఆయిల్ ఎలా ఉందో అనేది. చాలా టేస్టీగా ఉంది. అలాగే మా మమ్మీకి కూడా చాలా తక్కువ పడుతుంది ఆయిల్. ఇంకా మేము వచ్చినప్పుడు ఒడుస్తుంది, కానీ మా అమ్మకైతే 2 months వస్తుంది ఆయిల్. ఎందుకంటే 2 లీటర్సే, కానీ మనకు దాదాపు 4 లీటర్స్తో ఈక్వల్ అన్నట్టు అలా ఉంటుంది. సర్వపిండికి కొంచెం ఆయిల్ ఎక్కువైతేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అదొక్కటి గమనించండి ఫ్రెండ్స్. అందుకే ఓకేనా. ఇప్పుడు చూపిస్తా గిన్నెలు కూడా. సో పెట్టిన సర్వపిండి వచ్చేసి ఇది అండి. చూసారా, మేము ఇట్లా పెద్ద పెద్ద గిన్నెలలో పెడుతుంది అమ్మ. ఇది చేపించిన గిన్నె అండి, ముట్టుకుంటే ఫుల్ కాలుతుంది, అందుకే ముట్టుకోవట్లేదు. ఇది వచ్చేసి సర్వపిండికి పెట్టుకునే గిన్నెలండి. ఊరు సైడు ఇట్లా సర్వపిండి గిన్నెలు లేనప్పుడు ఇవి పెట్టేవాళ్ళు అన్నట్టు. మేము చిన్న ఉన్నప్పుడు ఇందులోనే పెట్టేవాళ్ళు. మంచిగా లోపల ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆయిల్ కొంచెమే వేసింది, కాకపోతే కాలిన తర్వాత చూసారా పైకి స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అండ్ మా లవ్విత్ కూడా తింటున్నాడు సర్వపిండి. చూపిస్తాం మీకు. ఏడున్నారా లవ్వి? సో లవ్వి తింటున్నాడు. సర్వపిండి అయిపోయింది, కొంచెం లావుగా పెట్టింది లవ్విత్ కోసం, మెత్తగా ఉండాలనేసి. బాగుందా టేస్ట్? చూసిరా, దొడ్డుకు దొడ్డు మంచిగా